హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. నైట్ అయితే అన్నం లేదని చెప్పేసి నాన్న చల్లదన్నం వండుదామని 5:30కి అయితే లేచాను. అయితే నేను బియ్యం అయితే ఏరటం మర్చిపోయాను అన్నమాట. అయితే ఇప్పుడు బియ్యం అయితే శుభ్రం చేస్తున్నాను. ఈసారి బియ్యం అయితే చాలా వడ్లు వస్తాయన్నమాట. మేము వెళ్ళకుండా ఆటో అతనికి ఇచ్చాము ఆడించుకొచ్చామని. అయితే వాళ్ళు సరిగా ఆడలేదు. అయితే వడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకరోజు పని కట్టుకొని అయితే వడ్లు అయితే ఏరుకోవాల్సి వస్తుంది, 4-5 రోజులు సరిపడానా. లేదంటే అప్పటికప్పుడు ఏరుకొని వండుకోవాలంటే ఎక్కడో దగ్గర మిస్ అయిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ అన్నం తినేటప్పుడు తినలేము. అయితే టీ అయితే తాగేసి బియ్యం అయితే ఏరుతున్నాను. ముందు కొద్దిగా అయితే ఏరేసి అయితే బియ్యం కడిగి పెట్టాను అన్నమాట. మళ్ళీ కారేజీకి లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే అన్నం ఉడికే లోపు అయితే కొద్దిగా అయితే ఏరి పెట్టేసుకుంటాను. ఒక 4-5 రోజులు సరిపడానా. మళ్ళీ తర్వాత అయితే నీట్గా పెట్టుకుంటాను. అన్న కొద్దిగా ఉన్నాయి, అవి తర్వాత అయితే నీట్గా చేసుకుంటాను. ఎంత చెత్త అయితే వచ్చింది ఇందులో. ఈసారి వడ్లు అయితే ఎక్కువ వస్తాయన్నమాట ఆడించేటప్పుడు. పని కట్టుకొని అయితే ఇన్ని బియ్యం అయితే శుభ్రం చేస్తాను. ఇవి ఒక 5-6 రోజులు అయితే వచ్చేస్తాయి మనకి. అప్పటి వరకు మనకి ఏ బాధ ఉండదు. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి కూడా శుభ్రం చేసేయాలి. తర్వాత ఎప్పుడైనా చేయడమే అవి అయ్యాక. ఈ చేపలు వచ్చేసి సండే అన్నమాట. ఆ రోజు కొద్దిగా అయితే వండి కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు ఇలాగా వండేద్దామని చెప్పేసి అయితే తీసాను. అన్నం అయితే వచ్చేసి నాన్నకైతే కార్జీ కట్టేశాను. రాత్రి చిక్కుడుగా కూర ఉంటే నంచుకోవడానికి అయితే గంజన్నంలో పెట్టాను అన్నమాట. ఇప్పుడైతే చేపలు అయితే కూలింగ్ అయిపోయినాయి. ఇవి అయితే కడిగి శుభ్రం పెట్టాలి. అయితే కూర అయితే వండేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మసాలా అది అంటే ఏమీ వేయలేదు, ఎందుకంటే నాన్న ఎక్కువ మసాలా తినడనమాట. పులుసులాగే పెడుతున్నాను. చేపల పులుసు ఎక్కువ పులుసులా తింటేనే బాగుంటుందని మా ఉద్దేశం. అందుకని చెప్పేసి నేనైతే ఎగిరిగా అయితే ఏమి పెట్టలేదు, కొద్దిగా పులుసులాగే పెట్టానమాట. పులుపు ఎక్కువ వేసి ఇలా అయితే మనకి తినాలని అనిపిస్తుందని మేము అనుకుంటాం. మేము ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటామన్నమాట. ఎవరైనా చుట్టాలు అది వచ్చినప్పుడు అయితే కొద్దిగా మసాలా అవి ఇది వేసి వండుతాను. అందులో మనకి చేపల మాంసంలో కొద్దిగా తక్కువేలేండి, అంత బాగా అయితే వండలేను, ఏదో అలా లైట్గా అన్నమాట. ఇంట్లో వంట అయిన తర్వాత అయితే ఇప్పుడు బయట పనులు చేయాలి. నాన్న అయితే పొయ్యి ముట్టించి దానా వేస్తాడన్నమాట. నేనైతే ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను ముందే. ఇదంతా శుభ్రంగా తుడుచుకున్నాను, ఎందుకంటే ఆవులు కడతాం కదా. అయితే ఇక్కడ నాన్న ఇవేవో మిరప మొక్కలంట, ఈ ఏరియాయి కాదంట, ఎక్కడివో అంట. ఎలాంటి మిరపకాయలు కాస్తాయో చూడాలి. ఇవి వచ్చేసి పుదీనా అనమాట. మొన్నేమో బిర్యానీ చేయడానికి అయితే తీసుకున్నాను. కొద్దిగా ఏర్లు ఉన్నాయని చెప్పేసి నాటేస్తే బాగానే బ్రతికాయి. మరి ఎంతవరకు వస్తాయో చూడాలి. అయితే మొన్న మా చిన్నుగాడు ఇడిపోయాడు అన్నమాట. ఆవుపేయ ఇడిపోయి శుభ్రంగా కనకాంబర మొక్కలు అన్నీ అయితే తినేశాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. మొక్కలు నైట్ ఎప్పుడో ఇడిపోయి శుభ్రంగా ఇవన్నీ కొరుక్కొని అయితే తినేసింది. ఇక్కడైతే మనీ ప్లాంట్ ఎంత బాగుండేదో, చాలా అయితే ఎదిగి చాలా గుజ్జుగా అయితే ఎదిగింది. శుభ్రంగా తినేసింది, కనీసం మొదలు కూడా లేకుండా లాక్కొని అయితే తినేసింది. చాలా అంటే బాధ అనిపించింది నాకైతే. కానీ ఏం చేస్తాం, ఇవైతే ఇక్కడ కొబ్బరి బొండాలు వేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏటమ్మా డ్రాగన్ అనమాట. ఇందులో డ్రాగన్ విత్తనాలు అయితే వేసి అయితే పెట్టాను. నాటుతాయో లేవో అని చెప్పేసి, ఎన్ని రోజులకు వస్తాయో చూడాలి. ఉడతా చూడు, నేను ఎంత దగ్గరలో ఉన్నానా, దానికి భయం అన్నా లేదు. వెళ్ళరా వెళ్ళరా, పొరిగిడేస్తావు. కరివేపాకు చెట్టు బాగా జుజ్జు పెట్టుకొని చిగురించాలి అంటే ఎక్కువగా కుడుతూ ఇవ్వండి. అలాగే కొద్దిగా డికాషన్ నీళ్ళు కూడా ఇవ్వండి. డికాషన్ ఏం మరగబెట్టి ఏమి ఇవ్వ అవసరం లేదు. మనం టీ పెట్టుకుంటాం కదా, లాస్ట్ ఉంటుంది, ఆ గిన్నె కడిగేసి వేసిన బాగా అయితే జుజ్జు పెడుతుంది అన్నమాట. ఎండాకాలం వస్తే కనకాంబరాలు భలే పోస్తాయి. చూడండి గుత్తు గుత్తులుగా ఎలా పూసినాయో. మొన్ననే తెంపాను, నిన్న కాక మొన్న ఎంత బాగా వచ్చినాయి.
ఇది రోడ్ సైడ్ ఉండే అనమాట. ఇటైతే 2 గులాబీ మొక్కలు ఉంటాయి. ఇది ఎల్లో కలరు ఫ్లవర్ పెట్టుకుంటాను కదా, ఆ చెట్టు మొగ్గ వస్తుంది. ఇదైతే బాగా ఎదిగింది కానీ ఎక్కడ మళ్ళీ చివర్లు రాలేదు. ఇక్కడ ఒక కాకరపాదు, గోంగూర మొక్క, టమాటా మొక్క, ఒక్క ఫ్లవర్ తెంపాను, ఇన్ని చివర్లు ఎట్టుకొస్తుంది. ఇది మొగ్గ వస్తుందా, మళ్ళీ ఇది మొగ్గ వస్తుంది. ఈ చివర్లకు కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇన్ని పువ్వులు అయ్యాయి. చిన్న మాల అయితే అవుతుంది, కట్టేద్దాం. అలసందలు అయితే ఉడకబెట్టాను. వీటిలో అయితే మా ఊర్లో ఓన్లీ బొబ్బర్లనే అంటారు, బొబ్బరికాయలు అంటారు. ఇవి కొట్టి వీటిలోంచి పిక్కలు తీసాక అయితే బొబ్బర్లు అంటారు. పప్పు చేస్తే బొబ్బరి పప్పు అంటారు. అయితే చాలా ఊర్లో ఇట్లే అలసందలు అంటారంట. మా ఊర్లో అయితే ఓన్లీ బొబ్బర్లని మాత్రం అంటారు. ఈ నీటిలో వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తింటే కనుక కామెంట్ చేయండి, ఓకేనా.